लाइफ साइकिल సివిల్ ఆపరేషన్ చాలా పేషెంట్ సార్ చాలా పలకొట్టి బలకొట్టి అందరూ ముగ్గురు ఆడపిల్లలు పట్టుకోండి అట్లా పట్టుకోండి సార్. ఓకే సార్. ఊరపల్లి జగిత్యాల మండలం ఊరపల్లి గ్రామంలో సజీదా వైఫ్ ఆఫ్ రాజమహమ్మద్ వారి ఇల్లు దాదాపు 2 రూములు పూర్తిగా కాలిపోయినాయి. ఇది ఊరి ద్వారా కరెంటు షార్ట్ సర్క్యూట్ కావచ్చని అనుకుంటున్నారు. మరి అటువంటి సందర్భంలో ఇంటి పక్కన ఉన్న యువకులు సదానందం మరియు మిగతా యువకులు వచ్చి ఈరోజు తాళ వేస్తున్న దాన్ని కూడా పగలగొట్టి వెంటనే సిలిండర్ అవన్నీ బయట పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం దగ్ధం కాక దాదాపు ఈ 2 రూములు కూడా కాలిపోయి కొన్ని లక్షల రూపాయల నష్టం. ఎందుకంటే దాదాపుగా వీడియోలో కానీ ఫోటోలు చూడొచ్చు, మొత్తం కాలితే ఆ గోడలు కానీ చెత్త కానీ వాటి లైఫ్ తగ్గిపోతుంది. రేపు కలర్లు వేస్తే కొందరు అనుకుంటారు కావచ్చు, కానీ అది ఒక 50 ఏళ్ళు ఉండే ఇల్లు, కొత్త ఇల్లు, 100 ఏళ్ళు ఉండే ఇల్లు దాదాపు 10-20 ఏళ్ళకే నెరవేర్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలం ఊరిసే అవకాశం కూడా ఉంటుంది. చాలా డ్యామేజ్ అయింది. అటువంటి సందర్భాల్లో డిజాస్టర్ రిలీఫ్ కింద ప్రభుత్వం నుంచి 95,100 రూపాయలు తక్షణ సహాయం కింద ఇప్పిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈనాడు చూస్తూ ఉంటే భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు, ఇది ఒక ముస్లింల ఇల్లు తగలబడుతుంటే హిందూ అయిన సదానందం కావచ్చు, వాళ్ళ మిత్రులు ప్రాణాలకు తెగించి వచ్చి తాళాలు వలగొట్టి మంటలకి వెళ్ళి బయట సిలిండర్ అవన్నీ బయట వేసారు. అంటే మన లోపల ఎంత యూనిటీ ఉన్నది. అందరూ రాజకీయాల కోసం కొన్ని వాడుకుంటారు తప్ప మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. దానికి వాళ్ళ ప్రతీక హిందూ ముస్లిం యూనిటీ ప్రతీక ఈనాడు ఇక్కడ మూరపల్లిలో జరిగిన సంఘటన. నేను పూర్తి స్థాయిలో సదానందం వారి మిత్ర బృందాన్ని ఎవరెవరైతే సాజిదా ఇల్లు కాలుతూ ఉంటే వెంటనే వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆపిన వారందరికీ కూడా శాసనసభ్యునిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా కూడా కొంత సహాయం చేయడం జరిగింది. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ 95,000 ఉపయోగించుకోండి, తర్వాత కూడా ముందు సహాయం చేస్తాను.